ఈ కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. పరిటాల రవీంద్రకు మరణం లేదని, ఆయన ప్రతి అభిమాని గుండె చప్పుడులో బ్రతికే ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. రామగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అనంతపురం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రుల సహకారంతో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి 1000 యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. బెంగళూరుకు చెందిన ఎంఎస్ రామయ్య ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 980 మందికి ఇక్కడ వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు, కళ్ల అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం రామగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కాంస్య విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ భారీగా తరలివచ్చిన అభిమాన జనసందోహం నడుమ విగ్రహాలను ఆవిష్కరించారు. అభిమానులు భారీ గజమాలను క్రేన్ సాయంతో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలకు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, పరిటాల రవీంద్ర విగ్రహాన్ని మా సొంత మండల కేంద్రంలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాకు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ విగ్రహంతో పాటు పరిటాల రవి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారన్నారు. వారి అభిష్టం మేరకే ఈ విగ్రహాలను ఆవిష్కరించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావడమే కాకుండా రక్తదానం చేయడం చూస్తుంటే పరిటాల రవి జనం గుండెల్లో ఎంతగా గూడు కట్టుకున్నారో తెలుస్తోందన్నారు. రక్తదానం చేసిన ప్రతి అభిమానికి కుటుంబం తరపున కృతజ్ఞతలు చెబుతున్నట్టు చెప్పారు. పెనుగొండలో పరిటాల రవి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోందని, ఈ కార్యక్రమం కోసం ముందుకొచ్చిన మంత్రి సవితకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పెనుకొండ అంటే పరిటాల రవికి ఎంతో ఇష్టమైన ప్రాంతమని, ఆయన ఆ రోజుల్లో ఇక్కడ పెత్తందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు ఎవరూ మర్చిపోలేరన్నారు. అరాచకం రాజ్యమేలుతున్న సమయంలో పరిటాల రవి ఇక్కడ ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. పరిటాల రవి ఆశయాలు ఎంతో గొప్పవని, కానీ అలాంటి వ్యక్తి గురించి కొందరు విమర్శలు చేయడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఎంతో మంది అన్నదాతలకు అండగా నిలిచారన్నారు. పేదంటి పెళ్లిళ్లు చేసి పెద్ద దిక్కుగా నిలబడ్డారన్నారు. వేల మందితో రక్తదానం చేయించి ప్రాణాలు కాపాడారన్నారు. పరిటాల రవి ఆశయాలను ఆయన కుమారులు పరిటాల శ్రీరామ్, సిద్ధార్థులు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, పరిటాల రవిని అభిమానించేవారు ఎక్కడ ఉన్నా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. ఆయన కొడుకుగా పుట్టడం ఎంతో గర్వంగా ఉందని, కానీ తండ్రి ప్రేమ నాకు చిన్న వయసులోనే దూరమైందన్నారు. కానీ ఆ ప్రేమను వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు మా కుటుంబానికి అందించారన్నారు. మమ్మల్ని ముందుండి నేటికి నడిపిస్తున్నారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. పరిటాల రవి ఆ రోజు పిలుపునిచ్చిన రక్తదాన యజ్ఞం నేటికి ఇలా నిర్విఘ్నంగా సాగుతోందన్నారు. ఆయన ఇచ్చిన పిలుపుతో అభిమానులు ప్రతి జయంతి, వర్ధంతికి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇది ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతోందని, చిన్న వయసులోనే తండ్రికి దూరమయ్యానని, అలాగే పరిటాల రవి కూడా తండ్రికి దూరమయ్యారన్నారు. ఆ తర్వాత ఆయనకు కొండపల్లి సీతారామయ్య, ఎన్టీఆర్లు తండ్రి స్థానంలో ముందుండి నడిపించారన్నారు. తాను తన తాత పరిటాల శ్రీరామును చూడలేదని, కానీ తాతగా భావించి ఎన్టీఆర్ను పరిటాల రవీంద్ర ద్వారా చూశానన్నారు. పరిటాల రవి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, కరువు లేకుండా, వలసలు లేకుండా చూడాలని తప్పించారన్నారు. తమ కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే సైనికుల్లా పనిచేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశయాల కోసం నిలబడతామని శ్రీరామ్ తెలిపారు.